హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 219. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ విషయానికి వస్తే ఇట్స్ అవర్ ఆటోమొబైల్ అయితే కామెంట్ చేశారు. అన్న మీరు ఎడిటింగ్ కోసం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు అని చెప్పేసి. నేనైతే ఎక్కువగా ఫిల్మోరా యూజ్ చేస్తాను. 4 years బ్యాక్ అయితే లైఫ్ టైం పర్చేస్ చేశాను. కానీ మనకి ఫిల్మోరాలో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ మనం పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే లైఫ్ టైం తీసేసినట్టు ఉన్నారు. నేనైతే ఓల్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఫిల్మోరా కాకుండా డివెన్సీ రిసాల్వ్ ఉంది కదా, అది కూడా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనమాట ఎడిటింగ్ కోసం. నెక్స్ట్ రాజు అయితే కామెంట్ చేశారు, ఎందుకు బ్రో మెసేజ్ చేస్తున్నా అసలు పట్టించుకోవట్లేదు, రిప్లై కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ బ్రో, మీకు నేను రిప్లై ఇవ్వనందుకు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారా, యూట్యూబ్లో కామెంట్ చేశారా అనేది నాకు ఇంకొకసారి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా చదువుతాను. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను రిప్లై అయితే ఇస్తూ ఉన్నాను. కొంతమంది అయితే హాయ్ బ్రో, హలో అని చెప్పేసి మెసేజ్ చేస్తారనమాట. వాళ్ళ డౌట్ అయితే టైప్ చేయరు, ఫస్ట్ హాయ్ అంటారు, నేనైతే హాయ్ అని చెప్పేసి రిప్లై ఇస్తాను. ఇంకా ఆ మెసేజ్ అయితే ఎక్కడికో కిందకి వెళ్ళిపోయింది, ఎందుకంటే నాకు చాలా మెసేజెస్ అయితే ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటాయి అనమాట. సో అట్లా మీది కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చేమో. అదే యూట్యూబ్లో కామెంట్ చేస్తే మాత్రం చాలా కామెంట్స్ అయితే నాకు వస్తూనే ఉంటాయి అనమాట. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేసి ఇట్లా నేను Q&A ద్వారా ఆన్సర్ అయితే ఇస్తాను. సో అలా ఏదైనా మీది మిస్ అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ సారీ బ్రో, మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం క్లియర్ కట్గా ఇంకొకసారి నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ శ్రీనివాస్ అయితే కామెంట్ చేశారు, హీరో ఎక్స్పల్స్ 210 డకార్ ర్యాలీ ఎడిషన్ ఎప్పుడు వస్తుందన్నా అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ ఎండింగ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో కన్ఫామ్గా డకార్ ర్యాలీ ఎక్స్పల్స్ 210 అయితే వస్తుంది. కొన్ని గ్లిమ్స్ అయితే నేను చూస్తున్నాను అనమాట. అతి త్వరలో మనం ఆ వెహికల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీరో వాళ్ళు ఈ దసరా ఫెస్టివల్కి మంచిగా సేల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ వెహికల్ ఈ దసరా ఫెస్టివల్ లోపు అయితే లాంచ్ చేయొచ్చు. ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనమాట, ఎందుకంటే మనకి బడ్జెట్లో కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్ ఎక్స్పల్స్ 210 డకార్ ర్యాలీ ఎడిషన్ కదా. నెక్స్ట్ చారిక్ అయితే కామెంట్ చేశారు, E85 వచ్చాక పవర్ పెట్రోల్ ఉంటుందా అని చెప్పేసి. ఖచ్చితంగా మనకి E85, E20 పవర్ పెట్రోల్ అన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో అయితే ఉంటాయి అనమాట. ప్రజెంట్ అయితే మాత్రం మనకి E85 పెట్రోల్ అయితే కొన్ని చోట్ల లేదు కదా, ఏపీలో అయితే అస్సలు లేదు నాకు తెలిసినంత వరకు. ఇఫ్ ఇన్ కేస్ 1.5 to 2 years తర్వాత E85 పెట్రోల్ అన్ని పెట్రోల్ బంక్స్లో వస్తే మాత్రం మీకు E85 అయితే ఉండిద్ది, E20 ఉండిద్ది, ఇంకొక వైపున మీకు పవర్ పెట్రోల్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. సో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ ఉన్న పవర్ పెట్రోల్ మీరు కొట్టించుకున్నారనుకోండి, మీకు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. అందులో మీకు 100% పెట్రోల్ అయితే ఉండిద్ది. అలాగే కొద్దిగా ప్రైస్ కూడా ఎక్కువ ఉండిద్ది, 160 to 170 రూపీస్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవర్ పెట్రోల్ అయితే. ఇంకా E85 అయితే 85 రూపీస్ లోపు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పలేం, ప్రైస్ అయితే పెరుగుతూనే ఉండిద్ది కదా. సో 2 years తర్వాత ఎంత ప్రైస్ పెడతారో మనం ప్రెడిక్ట్ చేయలేము. E20 పెట్రోల్ అయితే ప్రస్తుతానికి 118 రూపాయల దాకా అయితే ఉంది, తర్వాత అది కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా మనకి పెట్రోల్ అయితే ఉండిద్ది బ్రో, ఏమాత్రం మార్చరనమాట 2 years తర్వాత అయినా సరే. నెక్స్ట్ మనీ అయితే కామెంట్ చేశారు, అన్న చిన్న డౌట్ అన్న, KTM 390ని 350కి డౌన్ గ్రేడ్ చేశారు కదా, 390ని డిస్కంటిన్యూ చేశారా ప్లీజ్ చెప్పన్నా అని చెప్పేసి. లేదు బ్రో, KTM షోరూమ్కి వెళ్ళిన తర్వాత మీకు KTM డ్యూక్ 390 కావాలంటే షోరూంలో ఉండొచ్చు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. స్పీడ్ 400 ఈ వెహికల్స్ అన్ని కూడా అబ్రాడ్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. మన ఇండియాలో అయితే 350cc వరకు వెహికల్స్ అయితే సేల్ చేస్తారు. 400cc కావాలంటే మీరు బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు అనమాట. KTM కూడా అంతే. నెక్స్ట్ శేఖర్ అయితే కామెంట్ చేశారు, బ్రో బైక్ వారంటీలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రీగా సర్వీస్ చేస్తారా అని చెప్పేసి. వెహికల్లో మనకి చాలా పార్ట్స్ అయితే ఉంటాయి, ఆ పార్ట్స్ అన్నిటికి కూడా వారంటీ అయితే ఉండదు. కొన్ని మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వారంటీ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇంజన్కి ఖచ్చితంగా వారంటీ అయితే ఉండిద్ది, అలాగే చాసిస్కి వారంటీ అయితే ఉండిద్ది, కన్సోల్కి కూడా వారంటీ ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి వారంటీ అయితే ఉండదు. నేను చాలా షోరూమ్స్కి విజిట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను లైవ్లో చూస్తున్నాను అనమాట. మేము ఇంటి దగ్గర పెడితే ఎలికలు కొట్టేసేసినాయి వైరింగ్ కిట్ అని చెప్పేసి, దానికి వారంటీ అయితే ఏమి ఇవ్వరు, మనం ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. సో సైడ్ స్టాండ్ కొంతమందికి వంగిపోయి ఉండిద్ది అనమాట, సైడ్ స్టాండ్ వేసి ఆ వెహికల్ మీద కూర్చుంటారు కొంతమంది. అలాగే ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేయడం వల్ల కూడా సైడ్ స్టాండ్ అయితే అరిగిపోతుంది కదా, అది కూడా మనకి వారంటీలో రాదు, అది మనం కొత్తది కొనుక్కోవాలి. టైర్స్కి వారంటీ అయితే ఉండిద్ది, 1 year దాకా మీకు టైర్స్కి వారంటీ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టైర్కి ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కొత్త టైర్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్నిటికైతే ఉండిద్ది, కొన్నిటికైతే ఉండదు. నెక్స్ట్ JLTV అయితే కామెంట్ చేశారు, న్యూ బైక్ కొనేటప్పుడు మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సిన ఎక్స్ట్రా ఫీజెస్ ఏంటి అని చెప్పేసి. బ్రో మీరు కొత్త వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు దానికి ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ ఆన్ రోడ్ ప్రైస్కి పైన చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే వస్తుంది, కంపెనీ వాళ్ళు ఆ వెహికల్కి పెట్టిన ప్రైస్ అని చెప్పుకోవచ్చు, ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆ ప్రైస్కి మీరు 12% లైఫ్ ట్యాక్స్ అయితే గవర్నమెంట్కి పే చేయాలి. దాని తర్వాత ఇన్సూరెన్స్ అనమాట, 1 year ఫుల్, 4 years థర్డ్ పార్టీ అయితే ఇస్తారు 2-wheeler మోటార్ సైకిల్స్కి అయితే మాత్రం. సో అదే మీరు కార్స్ పర్చేస్ చేశారనుకోండి, 1 year ఫుల్, 2 years థర్డ్ పార్టీ ఇస్తారనుకుంటా. సో 3 years వస్తుంది మీకు కార్స్ పర్చేస్ చేస్తే, అంతే. అంతకుమించి మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏమీ ఉండదు. కానీ మీరు ఆన్ రోడ్ ప్రైస్లో మీకు ఎక్స్ట్రా యాక్సెసరీస్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. షోరూంలో మీకు యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఫిట్ చేసి వెహికల్ అయితే ఇస్తారు.
రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళారనుకోండి, మీకు సంప్ గార్డు, బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కానీ, మిర్రర్స్, సీట్ కవర్ ఇట్లాంటివి అయితే మనకి యాక్సెసరీలో ఇస్తారు కదా, వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారనమాట. అవి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే మాత్రం ఎక్స్ షోరూమ్ ప్రైజు, దానికి లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అంతే, అంతవరకు మీరు అమౌంట్ పే చేసి వెహికల్ అయితే డెలివరీ తీసుకోండి. సో స్టాండర్డ్ యాక్సెసరీస్ అయితే కొన్ని ఉంటాయి అనమాట, అవి మీరు కావాలంటే వేయించుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. స్టాండర్డ్ యాక్సెసరీస్ అంటే మీకు సేఫ్టీ రాడ్, అలాగే మిర్రర్స్, అవైతే ఖచ్చితంగా కావాలి. కానీ మీరు బయట కొనుక్కుంటే ఇంకా తక్కువ ప్రైజ్లో అవి వచ్చేస్తాయి. కాబట్టి ఇట్లా జాగ్రత్తగా 1-2 సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ, కొన్ని స్కిప్ చేస్తూ, కొన్ని కావాల్సినవి వేసుకుంటూ మీరు వెహికల్ అయితే డెలివరీ తీసుకోవచ్చు. నెక్స్ట్ రఘు అయితే కామెంట్ చేశారు, స్పీడ్ 400 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా లదాఖ్ ట్రిప్కి. మంచి వెహికలే బ్రో, మీరు హైవే మీద లాంగ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుండిద్ది. కాకపోతే ఇప్పుడు 350 సీసీలో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. 400 సీసీ కావాలన్నా సరే మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇంకా లదాఖ్ వెళ్ళడానికి ఈ వెహికల్ సెట్ అయిద్దా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, లదాఖ్ ట్రిప్ అంతా కూడా బై రోడ్ అయితే ఏమీ ఉండదు. వెళ్ళే దారిలో చాలా చోట్ల ఆఫ్ రోడ్ అయితే ఉండొచ్చు, మట్టి రోడ్ అయితే ఉండొచ్చు, గుంతలు, అలాగే మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా నేను చూస్తున్నాను అనమాట. సో అలాంటి చోట మీకు కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. మీకు ట్రయంఫ్లోనే స్క్రామ్లర్ 400X ఉంది కదా, అది కొనడానికి ట్రై చేయండి. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండేది, రిలాక్స్డ్ పొజిషన్లో మీరు ఇట్లా కూర్చొని లదాఖ్ ట్రిప్ అయితే సేఫ్గా వెళ్ళి రావచ్చు. సో నా పర్సనల్ సజెషన్ అయితే స్క్రామ్లర్ 400X ఆర్ XC, మీ ఇష్టం. స్పోక్ వీల్స్తో కావాలనుకుంటే అది కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు బ్రో నాకు స్పీడ్ 400 కావాలంటే మాత్రం మీరు అదైనా కొనుక్కొని వెళ్ళి రావచ్చు. ఫైనల్గా CH శ్యామ్ సుందర్ అయితే కామెంట్ చేశారు, హై బ్రో HSRP అంటే ఏంటి బ్రో చెప్పరా అని చెప్పేసి. HSRP అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనమాట. 10 years బ్యాకే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే 2-wheeler మోటార్ సైకిల్స్కి కానీ, లేకపోతే 4-wheeler కార్స్కి, ఏ ఆటోమోటివ్ అయినా సరే ఇట్లాంటి నెంబర్ ప్లేట్స్ ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ వైట్ నెంబర్ ప్లేట్స్ అయితే ఉండేవి, వాటి మీద బ్లాక్ కలర్లో స్టిక్కర్ అయితే మనం అతికించుకునే వాళ్ళం కదా స్టిక్కరింగ్ షాప్కి అయితే వెళ్ళి. సో అవైతే కొన్ని రోజుల తర్వాత స్టిక్కర్స్ ఊడిపోతున్నాయి అనే ఉద్దేశంతో మనకి 3D నెంబర్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇవైతే కొద్దిగా బాగుంటాయి, కాకపోతే ఏంటంటే కొద్దిగా డెలికేటెడ్గా ఉన్నాయి అనమాట. అలాగే పైన వైట్ కలర్ తర్వాత మనకి బ్లాక్ కలర్లో ఒక ఫినిషింగ్ అయితే ఇస్తారు, అవి త్వరగా పోతున్నాయి. సో పాతవే బాగున్నాయి అనిపించింది నాకైతే. బట్ వీటిలో మనకి కొన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. నెంబర్ ప్లేట్ మీద చూసుకున్నట్లయితే మెరుస్తున్నట్టుగా మీకు ఒక స్టిక్కర్ అయితే ఉండిద్ది, అలాగే ఒక యూనిక్ నెంబర్ కూడా ఉండిద్ది అనమాట. దాని ద్వారా సో ఈ వెహికల్ ఎవరిది అనేది పోలీస్ వాళ్ళు ట్రేస్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎప్పుడైనా మీకు పొరపాటున యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో ఆ నెంబర్ ప్లేట్ ఎవరిది, లేకపోతే ఒకళ్ళ నెంబర్ సగం కట్ అయిపోయినా సరే ఆ ప్లేట్ ద్వారా ట్రేస్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే మనకి ఇట్లాంటి నెంబర్ ప్లేట్ అయితే తీసుకొచ్చారు. సో ఇది ఓవరాల్గా ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.